హలో ఫ్రెండ్స్, వచ్చేసాం సండే ఫ్రెండ్స్. ఇది మా వాడు బడ్డీ షాప్ దగ్గర రెడీగా ఉన్నాడు అనుకుంటున్నారా? అవును, మా వాడు దేనికైనా రెడీగా ఉంటాడు. ఇక ఫ్రైడ్ రైస్ గురించి అని వచ్చామన్నమాట ఇక్కడికి. ఇది ఎక్కడో కాదు, మా ఊళ్ళోనే. ఇది మా చిన్నప్పటి నుంచి ఉంది షాపు. ఫస్ట్ వాళ్ళ నాన్న వాడు ఇప్పుడు ఈడు పెడుతున్నాడు అనమాట. చాలా బాగుంటుంది. మా వాడు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాడు, కానీ చికెన్ అయిపోయిందంట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు, అయితే చేస్తున్నాడు. ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారన్నమాట ఈ అబ్బాయి. రిలేటివ్స్ కొద్దిగా ఊళ్ళో ఉంటే ఇంకా అందరూ ఇంకా రిలేటివ్స్గానే ఉంటారు కదా. గోడుగుడ్డు కూడా వేసాడు, రబ్బర్ కూడా వేసాడు. మసాలా వేస్తున్నాడు అన్నమాట. పొగలు వచ్చేస్తున్నాయి. వీడియోలో కూడా సరిగ్గా పడలేదు పొగల వల్ల. మంటలు కూడా వచ్చి చూసారా, దాంట్లో వచ్చి సైకిల్ రప్పించాడు అక్కడ వీడియో తెస్తుంటాను పొగ. లోపు కరెంటు పోయింది లైట్, కానీ మళ్ళీ వచ్చింది లేకండి. లైట్ పెట్టాడు. అది ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నాడు. రైస్ వేసాడు. ఫ్రైడ్ రైస్ వేసాక చూసి ఒక్కరు చాలా బాగా చేస్తాడు. నా ఉన్నపూడిలోనే షాపు కలుపుతున్నారు అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ షాప్ దగ్గర బొటానీ ఫేమస్. చిన్నప్పటి నుంచి బొటానీ బాగా చేసేవారు. ఇది కూడా బాగా చేస్తాడు, చాలా బాగుంటుంది బొటానీ. దాని మీరు ఫ్రైడ్ రైస్ తింటారు అన్నాడు మావాడు. కానీ ఫ్రైడ్ రైస్ తింటున్నమాట. మావాడు చేతితో కూడా కలిపేస్తాను చూసారా, అంత ఫేమస్గా చేస్తాడు. ఫ్రైడ్ రైస్ అయితే బాగా చేసాడు ప్రస్తుతానికి. మరి ఇంగ్రీడియంట్స్ ఇంకా వేస్తున్నాడు అనమాట. రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసాడు, ఉల్లిపాయలు వేసాడు పైన. ఇది కానీ బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మా ఊరు వచ్చినప్పుడు ఏమైనా ట్రై చేయండి ఫ్రెండ్స్.